మహారాష్ట్రలో ఎన్నికల సందడి మొదలైన వెంటనే రాజకీయ పార్టీలు ఓటర్లను తమది వైపు తిప్పుకునేందుకు అనేక పథకాలు ప్రవేశపెడతామని వాగ్దానం చేసిన అందులో షిండే ప్రభుత్వం ప్రవేశపెట్టిన లాడ్లీ బహిన్ పథకం అందరి దృష్టిని ఆకర్షించింది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రపంచం సృష్టించింది. డబుల్ సెంచరీ సీట్లను దాటి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే 223 సీట్లలో మహాయుతి లీడ్ లో కొనసాగుతుంది. అటు మహావికాస్ అఘాడీ మాత్రం 52 సీట్లలోని ఆధిక్యత ప్రదర్శిస్తుంది. మహాయుతి కూటమి ఘన విజయంతో నాయకులు కార్యకర్తలంతా సంబరాల్లో మునిగిపోయారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో ఎన్నికల సందడి మొదలైన వెంటనే రాజకీయ పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అనేక పథకాలు ప్రవేశపెడతామని వాగ్దానం చేసిన అందులో షిండే ప్రభుత్వం ప్రవేశపెట్టిన లాడ్లీ బహిన్ పథకం అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రంలో మహాయుతి ప్రభుత్వం ఏర్పడితే ఈ లాడ్లీ బహిన్ యోజన అందులో ముఖ్యమైన పాత్ర పోషించనుంది. ఈ పథకంలో మహిళలకు ఎలాంటి సహాయం అందించడం జరుగుతుందో తెలుసుకుందాం. ఇది నిజంగా మహారాష్ట్ర ఎన్నికల చిత్రాన్ని మార్చిందా? దేశ జీడీపీలో ముఖ్య భూమిక పోషిస్తున్న మహారాష్ట్రలో రాష్ట్ర పగ్గాలు ఏ పార్టీ చేపడుతుందో తెలియపోయిందా? ఎన్నికల ప్రచార సమయంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మహిళల కోసం ప్రారంభించిన లడ్కీ బహిన్ యోజన గురించి చాలా చర్చ జరిగింది. మధ్యప్రదేశ్ లోని లాడ్లీ బ్రాహ్మణ యోజన తరహాలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రారంభించారు. ఇందులో భాగంగా అర్హులైన మహిళలకు ప్రతి నెల 1500 అందజేస్తున్నామని, మళ్లీ ప్రభుత్వం ఏర్పడితే ఈ మొత్తాన్ని 1500 నుంచి 2100కి పెంచుతామని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే హామీ ఇచ్చారు. అయితే ఈ పథకంలో 5-6 విడతల్లో మహిళలకు 3000 అందించారు. ఈ పథకం వార్షిక బడ్జెట్ 46,000 కోట్లు. రాష్ట్రంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ, శివసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే అందులో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని, నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటర్ల ఓట్ల శాతం పెరుగుదల నమోదవుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో 20 మంది దీని ద్వారా లబ్ధి పొందిన రాష్ట్ర మహిళలు శివసేన, బీజేపీ కూటమికి అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది.